కిరాక్ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇంకా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న, ఇంకా తిరిగి ఉండదు సినిమాకి. ఇంకా క్వశ్చన్ అడిగి కమల్ హాసన్ అయితే వేరే లెవెల్ అండి, ఇంకా వేరే లెవెల్ యాక్టింగ్ అయితే కమల్ హాసన్. ముఖ్యంగా అయితే అమితాబ్ బచ్చన్ అయితే మామూలుగా కాదు, హీరో అంటే ఇంకా ప్రభాసే, ఇంకా తిరిగి ఉండదు ఇంకా అంతే. బీజం అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న, బీజం అయితే సినిమాకి ఒక మంచి ప్లస్ పాయింట్ అయిందన్న. దీపికా పడుకొని కూడా చాలా బాగా చేసింది అన్న, చాలా బాగుంది. అది ఇంకా పీక్స్ అన్న, ఇంకా అది మీకు చెప్పకూడదు, ఇంకా కాదు మీ సినిమా చూసి అర్థం అవుతుంది. ఇంకా పీక్స్ అన్న, ఈ నెక్స్ట్ పార్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అన్న. ఉన్నాడన్న, అంటే అన్ని ఇక్కడ రివీల్ చేస్తే బాగుందేమో. అందరు క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేశారన్న, దుల్కర్ సల్మాన్ కానీ విజయ్ దేవరకొండ కానీ అందరు బాగా చేశారు. సో అందరూ ఒక ప్లస్ పాయింట్ అయ్యారు సినిమాకి. ఓవరాల్ గా ఇంకా లాస్ట్ లో నాగేశ్వర అయితే ఇంకా డైరెక్షన్ మామూలు కాదు, కుమ్మేశాడు పోయా. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఎలివేషన్ అన్న, ఇంకా సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 minutes అయితే ఇంకా ఎలివేషన్ అన్న. ఇంకా థ్యాంక్ యూ అన్న. ఈ క్యారెక్టర్ దీపికా పదుకొనే రోల్ ఎలా ఉంది? యాక్చువల్ దీపికా పడుకోన్ అంటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా పీక్ లెవెల్లో ఉంటది. పడుకోన్ పర్ఫార్మెన్స్ పీక్స్ ఆల్వేస్ మనం బాలీవుడ్ లో చూసుకుంటే. సో రీసెంట్ మూవీస్ తను బాజీరావ్ మస్తాని కానీ, పద్మావత్ కానీ, అలాగే రీసెంట్ గా వచ్చిన జవాన్ లో కానీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఎరగా తీశారో, కల్కిలో ఎక్స్ప్రెషన్స్ తో ఓకేనా ఆ ఐస్ తోటి పర్ఫార్మెన్స్ కుమ్మేశారు దీపికా పడుకోన్ గారు. అండ్ స్టోరీలో కూడా తన అంటే ఒరిజినల్ గా ఇలా ఉంటారేమో అనిపించేటట్టు తన పర్ఫార్మెన్స్ అయితే. అండ్ అట్ ద సేమ్ టైం శోభన గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా మనం చిటికలు అనమాట, ఆ లెవెల్ ఉంది పర్ఫార్మెన్స్. కమల్ హాసన్ ది రోల్ ఎలా ఉంది అంటే అమ్మమ్మమ్మ, ఆయన తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా అన్నట్టు ఆయన తమిళ్లో ఉంటాడు, తెలుగులో కూడా ఉంటాడు. సో దానికైతే మాటలు మనం చెప్పుకోవడం చాలా తప్ప. లోకనాయకుడు అన్న పేరైతే ఊరికి రాలేదు కమల్ హాసన్ గారికి. సో నాకు తెలిసి ఇందుకే ఇచ్చుంటారేమో, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ రివీల్ చేయడం వల్ల ఇచ్చుంటారేమో డైరెక్టర్స్ కానీ ఫ్యాన్స్ కానీ. సో అన్బీటబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. క్యారెక్టర్ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ బంగారు కొండ మనసైన దండ అన్న లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్ విజయ్ దేవరకొండది. సో అర్జునుడిగా ఆ గెటప్, ఆ సెటప్, ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. క్లియర్లీ విజయ్ దేవరకొండ ఈజ్ లవ్ యూ. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో సినిమా చూడటం ఎంజాయ్ చేయడం అంతా అయిపోయిందా? అంతా అయిపోయింది. ఓకే, ఈ సినిమా గురించి మీ రివ్యూ ఎలా ఉంది మీ మాటల్లో? ఓకే, ఈ సినిమా చాలా బాగుంది. ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే అనుకున్నాను చాలా, నేను అంతకుముందు అనుకునేది ఏంటి అంటే రాధేశ్యామ్ చూసిన తర్వాత ఆ విధంగా హై పిచ్ లో ఉండి ఇది ఒకటేసారి పడిపోతుందేమో అని అనుకున్నారు చాలా మంది. నేను కూడా అదే విధంగా అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఒక్కసారి కలికి చూసిన తర్వాత ఒక రేంజ్ లో ఉంది. ఏంటంటే మనము ఒక దగ్గర ఈ మూవీ 3 hours ఏమో ఉంటుంది. 3 hours లో కూడా ఎక్కడ కూడా బోరింగ్ గానీ ఎక్కడ కూడా ల్యాగ్ గానీ లేకుండా ఉంది. ఇప్పుడు దీంట్లో ఫన్ కొన్ని ప్లేస్లలో చాలా ఫన్నీగా ఉంది, అదే విధంగా కొన్ని ప్లేస్లలో చాలా ఎమోషన్ గా, అదే విధంగా కొన్ని ప్లేస్లలో చాలా ఏముంది అంటే దీనమ్మ జీవితం ఏముందిరా మూవీ అనే విధంగా కూడా ఉంది. ఇది ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ప్రభాస్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ ది కర్ణ క్యారెక్టర్ ఏంటంటే హైలైట్ ఉంది. అది ఇంటర్వెల్ లో కర్ణ క్యారెక్టర్ సూపర్ గా ఉంది. అదే విధంగా ఏంటంటే అమితాబ్ బచ్చన్ దీనమ్మ జీవితం, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎలా ఉంది అంటే ఎప్పుడు కూడా ఇమాజిన్ కూడా చేసుకోలేని విధంగా ఉంది. అదే విధంగా దీపికా పదుకునే కూడా హైలైట్ గా పర్ఫార్మెన్స్ చేసింది ఆ ప్రెగ్నెన్సీ లేడీలో. దాంట్లో కృష్ణ అవతారం విధంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ.